ఏం తెలుసుకున్నామంటే ఇంతకు ముందు మామూలు రసాయనిక వ్యవసాయము చాలా ఎక్కువగా మా రైతులు చేస్తున్నారు. రసాయనిక ఎరువుల వల్ల కలుగు నష్టాల గురించి మేము బాగా తెలుసుకున్నాము. అదేవిధంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనకు రకరకాల సమస్యలు ఉన్నాయి. అది పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టవలసి వస్తుంది. అందువల్ల మనం రసాయనిక వ్యవసాయం కాకుండా ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయము మన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ జీ చెప్పినట్లు మనము అవలంబిస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. మనకి ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయం చేయాలి. అంతేకాక మన ఈ రసాయనిక వ్యవసాయము చేయడం వలన ఏం జరుగుతుందంటే మన భూమిలో భూసారము పూర్తిగా పోవడమే కాకుండా మన ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతుంది. అందువలన మనము పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులందరూ మొగ్గు చూపాలని మాకు ఈ 9 రోజులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయము శిక్షణ రావడము చాలా ఉపయోగకరంగా ఉంది. మేము రైతులకి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వారిలో ఈ రసాయనిక వ్యవసాయం లేకుండా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేటట్లుగా మా వ్యవసాయ శాఖ తరపున మాకు ఈ శిక్షణకు అవకాశం వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మనము రైతులకి సలహాలు సూచనలు చెప్పి రైతులు మారేటట్లు చేయడానికి మేము మా వ్యవసాయ శాఖ వంతు కృషి చేస్తాము. జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్ నుండి వచ్చిన ఈశ్వరప్ప మాట్లాడుతూ పాలేకర్ గారు తయారు చేసిన ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని తాను కూడా ఆచరిస్తానని చెప్పారు. నేను మిర్చి పండాను. అది రసాయనిక ఎరువులు వాడి నాకు 2 లక్షలు అప్పు అయిపోయింది. ఈ పాలేకర్ శిక్షణ వల్ల నాకు చాలా ఎంతో ఉపయోగంగా ఉంది. నేను ఈ శిక్షణ పొందిన తర్వాత మా ఊర్లో కానీ నేను కానీ అందరికీ ప్రోత్సాహిస్తాను. ఇదే రసాయన పద్ధతులు అయితే చాలా నష్టాలు ఉన్నాయి. భూమి కలుషితమవుతుంది, వాతావరణం కలుషితమైపోతుంది. ఈ జీరో బడ్జెట్ విధానం వల్ల మనము వాతావరణం కలుషితమైపోతుంది. తర్వాత ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి బాగా సహకరిస్తూ అవుతుంది. పాలేకర్ శిక్షణ మన దేశ విదేశాల్లో కానీ మన రాష్ట్రము భారతదేశ నలుమూల నుంచి వ్యాప్తి చెందాలని అనుకుంటున్నాము. ఈ శిక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది రైతులకు. తర్వాత దేశ ప్రజలకు కూడా చాలా ఉపయోగం ఉంది. తర్వాత ఈ జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్, జై సుభాష్ పాలేకర్ అని రైతులందరూ నేను ఆదిస్తే తప్పేం లేదు, బాగుంటుంది. అది అనంతపురం జిల్లా కదిరి మండలం నుండి వచ్చిన వి కదిరెప్ప మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయం నాకెంతో నచ్చిందని, ఈ పద్ధతినే నేను పాటిస్తానని చెప్పారు. ఇంకా మా తల్లిదండ్రులకు కంటే మేము ఎక్కువగా ఇంత గౌరవిస్తూ ఆ విధానాల వల్ల మేము మా గ్రామాల్లో మేము ఈసారి ప్రకృతి వ్యవసాయం చేస్తాము. ఇప్పుడు నిరూపించాలనే ధ్యేయంతో ఇప్పటికిప్పుడే మా గ్రామంలో మా పొలంలో 2 ఎకరాల సేద్యం చేయాలని నేను నిర్ణయించుకొని ఈసారి పోయి వెంటనే ఆ పని ప్రారంభించి మా గ్రామంలోనే ఆదర్శ రైతుగా నిలబడి పాలేకర్జీ పేరు నిలబెడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నుండి వచ్చిన సుహార్లత మాట్లాడుతూ తనకున్న ఎకరం పొలంలో ప్రకృతి వ్యవసాయం విధానం ద్వారా వరి పైరును పండిస్తున్నానని చెప్పారు. 9 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాలేకర్ గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము చాలా క్లుప్తంగా తెలుసుకున్నాము. నాకున్నటువంటి ఎకరా పొలంలో నేను 2010వ సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఫస్ట్లో నాకు సరిగా తెలియకపోయినప్పటికీ కూడా గత 3 సంవత్సరాల నుంచి నేను బాగా మొత్తం సీడ్ టు సీడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్కి వచ్చి మేము వరి పొలంలో అయితేమి, కాయగూరలు అయితేమి, 36 మోడల్ అయితేమి, విత్తన శుద్ధి బీజామృతం అయితేమి, ప్రతి ఒక్క కషాయం అయితేమి, మామూలుగా పాలేకర్ గారు చెప్పినటువంటి 4 జీవిత చక్రాలలో బీజామృతము, ఘనజీవామృతము, ఆచ్ఛేదన, వాప్స వీటిని గురించి చాలా క్లుప్తంగా మేము తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా మేము వెళ్ళి మా రైతులకి మా గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా మేము చేపిస్తాము. ఇప్పటి వరకు నాకున్నటువంటి క్లస్టర్లో నేను 10 మంది రైతుల చేత సీడ్ టు సీడ్ చేపిస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు చాలా వరకు ఖర్చులు తగ్గి దిగుబడి కూడా నేను ఎక్కువ సాధించడం జరిగింది. ఆ గట్ల మీద బంతి వేసుకున్నాను, ఆముదం పెట్టాను, మొక్కజొన్న వేసుకున్నాను. వరి పొలంలోనే నేను ఇవన్నీ కూడా తీసుకొని ఖర్చులు తగ్గి
దిగుబడి యొక్క ఎక్కువను సాధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా మంది గ్రామీణ పేదరిక కుటుంబాలు బలపడతాయి. ఈ రసాయనిక ఎరువులు కూడా చాలా వరకు మేము ముగించి వేసుకుని ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రకృతిలో దొరికేటువంటి ప్రతి ఒక్క వస్తువుని మేము తీసుకున్నట్లయితే మాకన్నీ కూడా ఖర్చులు తగ్గి మేము ఎక్కువ నిజామాబాద్ జిల్లా నుండి వచ్చిన లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయ విధానం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉండడంతో తాను ఈ విధానాన్నే పాటిస్తానని చెప్పారు. డాక్టర్ స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ప్రేరణతో నేను ఈ విషరహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. అయితే పూర్తి విషయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరానికి రావడం జరిగింది. దీంట్లో గురువుగారు అయినటువంటి సుభాష్ పాలేకర్ గారు తన అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి చాలా విషయాలను కూలంకుషంగా మాకు వివరించడం జరిగింది. రైతుకు బిడ్డగా నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. నేను MSW PG చేసి కూడా మళ్ళీ తిరిగి బ్యాక్ టు నేచర్, తిరిగి మళ్ళీ ప్రకృతి వైపు అనే ఒక నినాదంతో మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరుగుతూ ఉంది. నెల్లూరు నుండి వచ్చిన రమణమూర్తి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానం రైతులకందరికీ నేస్తమని, ఎంతో లాభసాటి అయిన విధానమని చెప్పారు. జరిగింది. నేను గడిచిన సంవత్సరం సెప్టెంబరు నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తిరుపతిలో జరిగినటువంటి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరానికి నేను హాజరైనాను. అక్కడ పాలేకర్ గారు చెప్పిన విషయాలు ఆ 4 రోజులు ఎంతో సమర్థవంతంగా అర్థం చేసుకుని ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి మాకు తీవ్రమైన వర్షాభావం ఉన్న ప్రాంతమైనందువల్ల మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెడదామనుకున్న వరి పంటను మాత్రము ఆ పద్ధతిలో చేయలేకపోయినాము. కానీ మాకున్న పెరటి తోటలో కానీ మాకున్న మామిడి తోటలో కానీ పూర్తిగా మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నాము. దానివల్ల మాకు ఎంతో మంచి ఫలితాలు కూడా మాకు వచ్చాయని నేను తెలియజేస్తున్నాను. అక్కడ ఈ ZBNF పద్ధతులు అనేవి ఎంతో బహుళ ప్రయోజనకారిగా ఉంటాయి. ఎందుకంటే మేము ఆ మామిడి తోటకి ఉన్న సరిహద్దులు వైపు 4 వైపులా జీవ కంచెను ఏర్పాటు చేశామండి. ఎందుకంటే అక్కడ మనకు ఫెన్సింగ్ వేసినందువల్ల ఈ మెటల్ తీగ వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. జీవ కంచె వేసినందువల్ల మనకు సమ్మర్లో వచ్చేటువంటి వేడి గాలులు ఆపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జీవ కంచె వలన మనకు ఎంతో మేలు చేసే మిత్ర పక్షులు, అంటే రైతుకి మేలు చేసే పక్షులు అక్కడ గూళ్ళు కట్టుకొని మన శత్రు పురుగుల్ని అక్కడ అవి ఏరిపారేయడం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 31 నుండి ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు 9 రోజుల పాటు కొనసాగి జనవరి 8వ తేదీన ముగిశాయి. 8,000 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ రూపొందించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన రైతులు, తెలంగాణ జిల్లాలకు చెందిన రైతులతో పాటు మహిళా రైతులు కూడా పాల్గొనడం విశేషం. ఈ శిక్షణా తరగతుల్లో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అదే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేశావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాలను జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాను జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది.
ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. పసిడి పంటలు కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010.